పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని టిడ్కో ఇల్లు, ఎన్టీఆర్ కళాక్షేత్ర నిర్మాణం, శ్మశాన వాటిక అభివృద్ధి వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి తాను తొలి ప్రాధాన్యత ఇస్తానని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 12 లక్షల కోట్లు అప్పులు చేయగా అందులో 280 కోట్లు మాత్రమే బటన్ నొక్కారన్నారు. మిగిలిన సొమ్ములు ఏమయ్యాయని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఎగువ కాఫర్ డ్యాం పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల విభిన్న పరిస్థితులు ఎదురయ్యాయని నిమ్మల రామనాయుడు వివరించారు. అంబేద్కర్ భవనం మనం నిర్మాణం చేసుకున్నాం. కనీసం దానికి రంగులేసేటువంటి పరిస్థితి కూడా గత 5 సంవత్సరాలుగా లేనిటువంటి పరిస్థితిగా, దానికి ఏదైతే ఒక గౌడ సెట్టిపల్లి భవనం ఆ రోజు మనం 50 లక్షల రూపాయలు ఇచ్చి మరి కొంత నిర్మాణం చేసాం. మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టకపోవడం కానీ ఇట్లా నా ముందు చాలా తెలుసవాడ పాలకులు నియోజకవర్గంలో కూడా ఈ 5 సంవత్సరాల్లో పనులు ఉండిపోయాయి. ఖచ్చితంగా లాస్ట్ 5 ఇయర్స్ ఏదైతే బ్యాలెన్స్ ప్లస్ ఈ 5 సంవత్సరాల్లో మనం చేయవలసిన అభివృద్ధి అంటే 10 సంవత్సరాలు కష్టం, ఈ 5 సంవత్సరాల్లో డబల్ వర్క్ చేస్తేనే ఇవన్నీ కూడా మనం చేయగలిగినటువంటి పరిస్థితి. అంచేత వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు ఏదైతే మా మీద విశ్వాసంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీద ఏదైతే విశ్వాసం ఉంచారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా గర్వంగా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విధంగా మరి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ